ధనవంతి కడుపులో పుట్టమైతివి దంచక బుక్కమైతివి అని కొంతమంది ఆలోచన చేస్తుంటే ఇక మరి ఒక కలెక్టర్ మాత్రం అయ్యో నేను రైతు కడుపులో పుట్టనైతి అని కలెక్టర్ ఆలోచన చేస్తున్నాడు. ఇంతకు ఆ కలెక్టర్ ఏం చేసిందంటే ఇక చూడు. నేనే గనుక రైతు కడుపులో పుడితే ఎంత బాగుండును, ఎంతెంత బాగుండును. నేనే గనుక కూలీగా పుడితే ఎంత మంచిగుండో, ఎంతెంత మంచిగుండో. ఇక మరి నేను అందరూ అనుకుంటారు చూడు లోకం మీద, నేను ధనవంతుల కడుపులో పుట్టనైతి ఈ పేదోళ్ళ కడుపులో పుడితి. ఎట్ట రాసివయ్యా ఓ బ్రహ్మ, నా తలరాత ఎట్ట రాసివయ్యా, ఎట్లా గీసివయ్యా, ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని నా గీత ఎట్లా గీసినావు బ్రహ్మదేవుడా, నన్ను ఈ పేదోళ్ళ కడుపున ఎందుకు పుట్టించినవు, ఈ దరిద్రం కొంపలా ఎందుకు చేసినవు, నన్ను ధనవంతుల కుటుంబంలో ఎందుకు ఏవైతివి అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఏకంగా మెదక్ కలెక్టరు అరే నేనెందుకు మరి ఈ ధనవంతుని పేదోళ్ళ కడుపులో ఉట్టనేది ద్వారా పేదోళ్ళ కష్టం ఏందో, పేదోళ్ళ నిష్ఠురం ఏందో, పేదోళ్ళ చెమట సుక్కల ఆ బాధ్యత ఏందో నాకు తెలుసు కాబట్టి ఇగో నేను పేద రైతుగా మారాలి, పేద కూలిగా మారాలి అన్నట్టుగా ఈ రకంగా మెదక్ కలెక్టరు రాహుల్ రాజు ఇక చూస్తుర్రా ఎంత ముద్దుగా నాటేస్తుండో, రైతు లేక కూలీల లేక అబ్బరకొండ. ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి ఈ రకంగా సామాన్య రైతులతోటి మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా మురిపెంగా ఈ రకంగా నాటు చేస్తుండంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఇక మరి కలెక్టర్కు మాత్రం ఏది ఏమైనా జేజేలు వరకాలి, ఈ కలెక్టర్ను అభినందించాలని సోషల్ మీడియా సంఘ పనులు ఈ కలెక్టర్కు ఒకటే కామెంట్ పెడుతుర్రులా, శబాష్ రైతు బిడ్డ అని. ఇక ఇంతకంటే ఇంకేం కావాలన్నా ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా కానీ రేపు సచ్చినాడు ఏమైనా కట్టకపోయేదుందా. ఇగో ఇది కదా ఈ కలెక్టర్ మాత్రం నిజంగా మనసున్న మహారాజులా.